నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో తిరుమల గురించి, ఏడుకొండల గురించి అంటే చాలా వాస్తవాలు అయితే మాట్లాడడం జరిగింది. మరి దీని మీద చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి ఆన్సర్ చెప్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ కూడా వేయడం జరిగింది. సో దీని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే చాలా రోజుల నుంచి నేను విన్నప్పటి నుంచి ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు తిరుమల కొండలు గురించి వింటే ఆయననే ఏంటంటే తిరుమల కొండలు ఎందుకు, దేవుడికి ఇన్ని కొండలు ఎందుకు, ఇట్లా విభజించి జీసస్ క్రైస్ట్కి సగం కొండలు, 7 కొండలకి అంటే వెంకటేశ్వర స్వామికి సగం కొండలు ఇస్తే సరిపోద్ది కదా అని చెప్పేసి రాజశేఖర్ గారు మాట్లాడారని చెప్పేసి కొన్ని సంవత్సరాల నుంచి అదే న్యూస్ని చెప్తున్నారు. కానీ నిన్న చూసుకున్నట్టయితే ఆ జీవన నంబర్ల గురించి కూడా ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు అది మాట్లాడారో ఆ వీడియోని కూడా బయటపెట్టడం జరిగింది. సో ఇప్పుడు మరి ఏం చెప్తారు సార్ దీని మీద? ఇప్పటిదాకా మీ అందరికీ నోర్లు పడిపోయారని అడుగుతాను. జర్నలిస్టులే కదా మీరు, వాస్తవాలు తెలియకుండా గుడ్డుగుర్రానికి ఫలితవుతున్నారు జర్నలిస్టులు అందరూ. ఎందుకంటే తిరుమల ప్రాశస్త్యాన్ని గ్రహించిన ఒక మీలా హిందువుగా నటించడం రాని క్రైస్తవ మతాన్ని నమ్ముకుని రాజశేఖర రెడ్డి గారే అనుకుందాం. ఆయన చేసింది మంచే కదా. 746, 747 జీవనంలో 2 ఏంటి? అన్యమత ప్రచారం తిరుమల క్షేత్రంతో పాటు ఇంకో 19 దైవక్షేత్రాల్లో, హిందూ దైవక్షేత్రాల్లో జరగకూడదని. అలాగే 369 కిలోమీటర్ల విస్తీర్ణం శేషాచలం అడవులన్నీ భౌగోళికంగా ఇవి శేషాచలం స్వామివారికే చెందుతాయని, ఇంక్లూడింగ్ 7 కొండలు స్వామివారివే అని. ఎవరో చెప్పిన అబద్ధాలకి నిజం అనుకుంటే నిజం నిలకడమేదే తెలుస్తుంది. అది కూడా ఎలాగంటే 746, 747 జీవో మీద నేను కేజీలు మాడాను. టన్నుల కొద్ది ఉంటాను ఆ వీడియోలు చూసుకోండి. ఎందుకంటే ప్రభుత్వం పరంగా చేసిన దగ్గర మీరు చంద్రబాబు గారు ఆ వీడియో వింటే, ఇన్నాళ్ళు నాకు మొన్నటిదాకా నేను కన్వర్టెడ్ హిందూ అని అన్నాను కదా, క్రిస్టియన్ నుంచి హిందూ కింద కన్వర్ట్ చేయడం నాకు డౌట్గా ఉంది. ఎందుకంటే ఆయన సాధారణంగా హిందూకి సంబంధించిన ఏ పూజల్లో అయినా సరే ఆయన షూ వేసుకునే పూజలు చేస్తాడు. కానీ వెరైటీగా నిన్న ఆ క్రైస్తవ ప్రచారానికి ఆ ఓటు బ్యాంక్ కోసం వెళ్ళిన దగ్గర షూ ఇప్పి ఆ ప్రీచర్స్ చెప్తున్నారు. అంచేత గ్యారంటీగా గమనించుకోండి. ఇది నేను ఇస్తాను ఆ వీడియో ప్లే చేయడానికి, అట్లా నీకే పంపిస్తాను. అది నేను మాడిన దానికి కట్టుబడి మాట్లాడుతున్నా. షూ స్పెసిఫిక్గా రౌండ్ చేయండి, అక్కడ మీ టెక్నాలజీ ఉంది కదా దాంతో వాడండి. షూ లేకుండా సాక్స్లు వేసుకుని అన్నారు స్టేజ్ మీద ఆయన. కానీ ఆయన చెప్పింది ఏంటంటే, నేను ఈ మొక్కు ఇది కన్వర్టెడ్ క్రిస్టియన్ గానా కన్వర్టెడ్ హిందూగా మాట్లాడింది? నాకు క్వశ్చన్ క్లారిటీ కావాలి. ఇంతకు ముందు వీడియోలో అయితే కన్వర్టెడ్ క్రిస్టియన్ అప్పుడు సార్ తను అంటే ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న ఆయన ఓటు బ్యాంక్ కోసం చెప్తాను, జాగ్రత్తగా విను. 746, 747 జీవో తర్వాత క్రైస్తవ ముస్లిం ఓటు బ్యాంక్ కోసం అన్యమత ప్రచారాలు నేను గవర్నమెంట్ రాగానే చేసేస్తాను. కానీ గవర్నమెంట్ రాలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూస్గా 2 సార్లు ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర విభజన దాకా ఆయన ప్రభుత్వం అధికారంలో లేడు. చేత ఒరిజినల్గా నాస్తికులు అస్తికుల కింద మారడం విన్నాం. కన్వర్టెడ్ క్రిస్టియన్స్ హిందువుల కింద మాట్లాడడం విన్నాం. హిందువులుగా ముండి కూడా హిందువులుగా నటించడం చూస్తున్నాం. ఇది ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి హిందూ సమాజం గ్రహించవలసిన విషయం. క్రైస్తవ సభలకి, క్రైస్తవ పూజలకి వెళ్తే షూ ఇప్పి వెళ్తున్నారు ఆయన. హిందూ సమాజంలో హిందూ పూజలకి, గృహప్రవేశాలకి, లేదంటే శంకుస్థాపనలకి కనీసం కొబ్బరికాయ కొట్టిద్దరు కూడా ఆయన షూ ఇప్పట్లేదు. అంటే దీనికి నాకు ప్యారడీగా జగన్మోహన్ రెడ్డికి నడువు వంగదు, కొబ్బరికాయ పైనే కొట్టాడు, అది నాకు సంబంధం లేని విషయం. ఆయన విగ్రహం ఎవరైనా దేవుడు ఇచ్చినా సరే చెప్పులు ఇప్పి తీసుకున్నవి ఉన్నాయి. మీలా అబద్ధాలు చెప్పి తిరుమల లడ్డుని భార్యాభర్తలు ఇద్దరు విసర్జించారని ఆవిడ తపేలా రోన్ రోడ్ చెప్తే సిగ్గుపడి ఆ వీడియో వేయండి. భారతమ్మను జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళకద్దుకుని ఎలా తిన్నారు. తిరుమలలో తలపాగా చుట్టుకుంటున్నప్పుడు జుత్తు సరి చేసుకోవడం జగన్మోహన్ రెడ్డికి వాస్తవంగా ఇలా అనుకోవడం అంటే నాకు లేదు. చూడు, దానికి కుర్లు నమ్మ ఎన్ని ముళ్ళు అని వేస్తుంది అన్నట్టు. అలా బోడుగుండును తపేలా జుత్తు ఉన్నవాడికి ఏమి తెలియదు కదా. అంటే ఇదేదో ప్రవచనకర్తలాగా అన్నీ చేసినట్టు కుల ప్రాతిపదిక మీద చంద్రబాబు గారు మెరిసితో టీటీడీ దేవస్థానంలో ఓ పోస్టు తగలెట్టారు. అక్కడ ఏడవమనండి 2 ఏళ్ళు పట్టు. ఉద్ధరించింది ఏం లేదు సమాజానికి. అంచేత ఉద్ధరించే కార్యక్రమాలు ఏం చెప్పకండి. ఏవి చెప్పినా నిజాలు కట్టుబడి చెప్పండి. ఇలా దొరికి ఇవాళ గూగుల్ యుగం ఇలా బటన్ నొక్కితే టక్కన నిజాలు విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ వస్తున్నాయి. అంటే మీరు చదువు సంచయం ఎలాగో లేనివాడికి, కుల ప్రాతిపదిక మీద డిగ్రీలు ఇచ్చుకున్న వాళ్ళకి తీసుకొచ్చి మీరు ఉద్యోగాలు పెట్టుకుంటే పెట్రోల్ బంకులోడికిను కంచాలోడికిను ఇలాగే ఉంటుంది. 2 నిమిషాల్లో నిజాలు గ్రహిస్తారు ప్రజలు. అంటే తిరుమల శేషాచలం అడవులు 746, 747 జీవో యొక్క ప్రాశస్త్యాన్ని సగర్వంగా తన కొడుకుగా చెప్పుకున్నాడు రాజశేఖర రెడ్డి గారి గొప్పతనం. అది జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ. అండ్ అట్లనే చూసుకున్నట్టయితే ఇంకొక వీడియో కూడా బాగా వైరల్ అవుతుంది సార్. ఏంటంటే భక్తి ఛానల్, ఎందుకు భక్తి ఛానల్ అని చెప్పేసి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఎందుకు ఇప్పుడు పెట్టాల్సిన అవసరం ఏంటి, అంత ఖర్చుతో పెట్టాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి వేద పాఠశాల ఎస్వీబీసీ ఛానల్. ఎందుకంటే ఆయన మీకు ఎప్పుడైతే పెట్టుబడిదారుడి ఆలోచన ఎలా ఉంటుందంటే ప్రభుత్వ రంగ సంస్థలను ఎలా నిర్వీర్యం చేయాలని ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, రాజశేఖర రెడ్డి గారికి తేడా అదే. చంద్రబాబు గారు నిజాం షుగర్స్, గవర్నమెంట్ ఐడిపిఎల్ అన్నీ ఎత్తుపోయి తర్వాత ఇప్పుడు వచ్చినాయి కదా రెడ్డి ల్యాబ్స్, అరవిందో ఇవన్నీ వచ్చినావు ఇవే.
ప్రభుత్వ రంగ సంస్థలు ఏమైనా కళ్ళ ముందు కనబడ్డాయి అంటే దాన్ని అంతు చూసేదాకా నిద్రపోడు. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి అదే ఉపద్రవం ఉంది. తిరిగి మన మీద కలిపడిపోతుండే. వైట్ ఎలిఫెంటా ఏ ఎలిఫెంటో మాకు తెలీదా? నేను ఆడిటర్గా చెప్తాను దాన్ని. ఐ హ్యాపన్ టు బి అన్ ఇంటర్నల్ ఆడిటర్ ఫర్ వైజాగ్ స్టీల్ ప్లాంట్. ఏం చెప్పాలి? ఫ్యాబ్రికేటెడ్ లాసెస్ని బుక్ చేస్తే ఎక్స్పాన్షన్కి లాసెస్కి తేడా తెలియట్లేదా? మానవుడు వాజ్పేయి గారు కదా మీ ఆయనలో అప్పుడు కూడా మీకు చేతకాలే. అప్పుడు కార్మిక సంఘాలు తీసుకుని వెళ్తే వాళ్ళ ప్రజలు తట్టుకోలేక వెళ్తే బిఏఎఫ్ఆర్ రిఫర్ చేసాము, ఇది అయిపోయింది సార్ అని చెప్తే కూడా వాజ్పేయి గారు వెక్స్ చేశారు, మనకి వరం ఇచ్చారు ఆయన ఎన్ఎండిసితో ముడి చేసి. అంచేత ట్రాక్ రికార్డ్ లేని వాళ్ళ గురించి దేం చెప్పకండి. వాళ్ళు ఉన్నాయి కదా దిక్కుమాల ఛానల్, ఎందుకు పనికిరాని దమ్మిడికి పనికిరాని ఒక ససవ ఛానల్ ఇచ్చుకుంటే ఎలివేషన్ అలాగే సావమనండి వాళ్ళని. వాస్తవాలు చాలా కటువుగా ఉంటాయి, నిజం నిలకడమే తెలుస్తుంది. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అంటే ఏంటి సార్ ఇప్పుడు ఇవన్నీ లడ్డు దగ్గర నుంచి చూసుకున్నట్టయితే ఆ కల్తీ విషయం మాట్లాడినప్పటి నుంచి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఏవేవి గతంలో మాట్లాడారో అవన్నీ బయటకు వస్తున్నాయి. మరి దీని గురించి ఎందుకు అక్కడ అంటే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కుటుంబ ప్రభుత్వం నుంచి ఒక్కరు కూడా ముందుకు వచ్చి మాట్లాడట్లేరు? ఎందుకు మాట్లాడట్లేదు? అసలు ఏంటి దీని వెనకాల? మరి ఇప్పుడు అబద్ధాన్ని నిజమే చేయగలరు ఎవరన్నా? ఇప్పుడు హెరిటేజ్కి వెళ్దాం, నువ్వు నేందా ఆ షోరూమ్కి వెళ్తే ఏదైనా ఎందాపూర్లో తయారు చేసి తెరబడిపోతుంది, లేదంటే అలా అది వెరైటీ. ఇంకోటి ఎవడు బోలేబాబా గారు, వాళ్ళిద్దరు తయారు చేసి మన మొహాన్ని తగలెడుతున్నారు. ఈ రెండు యాన్సిలరీ యూనిట్స్ కాదు, అవి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. మ్యానుఫ్యాక్చర్డ్ ఎట్ ఇందాపూర్ అని రాసి ఉంటుంది. నువ్వు ఏదైనా ప్రోడక్ట్ తీసుకుని చూడు అక్కడ హెరిటేజ్లో. ఆర్ఓసీకి వెళ్దా, ఇందాపూర్ షేర్ హోల్డర్స్ని తీసుకొచ్చి లక్ష, ఇప్పుడు 41% నారా కుటుంబానికి ఉంది. ఎవరికి? నాన్నగారికి, వాళ్ళ భార్య గారికి, అబ్బాయికి, కోడలమ్మకి అండ్ మనవడికి. మనవడు గార్డెన్ ఎవరు? పేరెంట్స్ ఏమంటారు? నువ్వు కథలు చెప్పకు. మైనర్కి స్టాక్ హోల్డర్స్ కడితే నాన్న అమ్మ పేర్లు ఉండాలి దాంట్లో, ఉన్నా లేదా క్రాస్ చెక్ చేయవు సరే. నెక్స్ట్ ఇందాపూర్ నుంచి అన్నేవో ఆమె ఆయన ఇంటి పేరు ఉంది. వాళ్ళు ఎంతమంది ఉన్నారు హెరిటేజ్లో? మిగిలిన 59%లో చూడమని ఒకసారి. ఇదేంటి పోకిరి సినిమాలో కాందానంతో ఉప్మా కట్టుకు వెళ్ళిపోయినట్టే మొత్తం అందరూ మీరే ఉంటారు లోపల. కానీ మీది 17వ నెంబరు ఇందాపూర్ ఈజ్ వన్ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉన్న దగ్గర మీ మెమరాండం ఆర్టికల్స్ నెక్స్ట్ డే మారిపోద్దా? కో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీయా? మరి కో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని ముద్రించాలి కదా అన్నింటి మీద. ఉత్తరం ఎవరన్నా ఏంటంటారు మరి ఇప్పుడు? ఇట్స్ హ్యాపనింగ్. ఆ 25 రూపాయలు 30 రూపాయలు కమిషన్ కేజీ మీద అలవాటు పడింది. అది యాన్సరీ బై ప్రోడక్ట్. అది పాలు తయారు చేసే ప్రక్రియలో వెన్న వస్తుంది. ఆ వెన్న నుంచి కరిగించి నెయ్యి, చీజు, వలకడు, వసిన పదార్థం తయారు చేసి హ్యాపీగా రూపాయి ఖర్చు లేకుండా అమ్ముకుంటారు. దాని మీద కూడా ఇంకా సంపద సృష్టిస్తామని చెప్పి దగ్గర సంపద దోపిడీ జరుగుతుంటే ఏం చెప్పాలి వాళ్ళకి? ఊరుకుంటున్నామన్నా? ఏంద్రా హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు ఇచ్చింది రమ్మను. మమ్మల్ని డెఫమేషన్ కేసులు వేశారు కదా హెరిటేజ్ వాళ్ళు. ఎవరెవరి మీద కేసులు అయితే వాళ్ళందరూ మేసం మీద చేసి తొడగొట్టి వెళ్తారు. కోర్టు ఏంటి ఉత్తినే హెరిటేజ్ మీరు అన్నారా అంటే అన్నారని చెప్పి 1000 కోట్లు కట్టండి 100 కోట్లు పెట్టండి అని చెప్తారనుకుంటున్నారా? ఎందుకు అన్నారని ప్రశ్నిస్తుంది, ఎందుకు అన్నామని చూపిస్తారు. అదే రేటు ఉంటుంది విషయం. చెప్పనా? కొడి కబుర్లు చెప్పుకుని 4 ఛానళ్ళు ఉన్నాయి కానీ ఓదరగొట్టి బెదరగొడితే బెదిరివాడు. మా అయితే చంపుతారు, మా అయితే కొడతారు, లేదంటే ఒక సెట్ ఆఫ్ టీముని పెట్టి ఎలాగో తిట్టిస్తున్నారు రోజును ఫోన్లు చేసి. ఎవడ్రా భయపడేది మీకు? ఇవాళ సస్తే రేపు రెండో రోజు కేసులు పెడతారా, కట్టండి, కొడతారా కొట్టండి, తెగించి ఉన్నాం అందరం. ఎవడు భయపడతాడు? ప్రజాస్వామ్యం. మహానుభావుడు రాసిన రాజ్యాంగంలో మాకు సర్వ హక్కులు ఉన్నాయి. మీలా దిక్కుమాల రెడ్ బుక్లు, వలకాడు బుక్లు కాదు కదా మాకు ఇచ్చింది. మహానుభావుడు రాసిన రాజ్యాంగం, అంబేద్కర్ అనే మహనీయుడు ఇచ్చిన రాజ్యాంగం. దాంట్లో మాకు హక్కులు, జీవించే హక్కు ఎలా ఉందో మాకు తెలుసు, వాక్ స్వాతంత్రం ఎలా వాడుకోవాలో తెలుసు. ఏంటంటే డిఫర్మేషన్ కేసుల కోసం ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే అసెంబ్లీలో మండలంలో భయపడి చేస్తున్నారు కదా చర్చించడానికి. ఇవాళ పయ్యోళ్ళ కేసు ఫ్రస్ట్రేట్ అయిపోయి కొట్టించాడు కదా బైకులు. ఎందుకు వస్తుంది F2 సినిమాలో ఫ్రస్ట్రేషన్? కొంతమంది అట్లా మాట్లాడుతూ ఉంటే వాళ్ళని ఇమిటేట్ చేసేసి కూడా వీడియోస్ చేస్తున్నారు. అది ఎంత ఏమన్నా ఎడ్ చేస్తారు అంటే వాళ్ళ ఏజ్కి కూడా మీరు గౌరవం ఇవ్వరా సార్? ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు అంటే ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు మాట్లాడారు. నేను మళ్ళీ చెప్తున్నాను, బొత్స సత్యనారాయణ గారు పెద్ద ఆయన వయసు రీత్యా ఆయన ఆరోగ్య సమస్యల వల్ల ఆయనకి పక్షవాతం ఎఫెక్ట్ అయింది. నోటికి చెయ్యికిను ఆయన ట్రీట్మెంట్ తీసుకున్నారు, కాస్త మాట్లాడతారు, ఆయన తొట్టుబాటుతో మాట్లాడతారు. అదేం తప్పమ్మా, నాకు అర్థం కాదు. దాన్ని కూడా వాళ్ళు ఇమిటేట్ చేసేసి వీడియోలు చేసి అలా కర్మ మారే. ఒక మనిషి స్టేచర్ని ఎదుర్కోలేక మండల్లో గడగడలాడిస్తుండు, దడదడలాడిస్తుండు. మాట్లాడు మనం చీజ్ డబ్బా పోనీ చీజే వెన నుంచి తీసేది కదా చీజ్. అది ఎక్కడిది? దాని మీద మ్యానుఫ్యాక్చరింగ్ ఇందాపూర్ ఉంది. బెటా క్యారెక్టర్, తిక్కుమాల క్యారెక్టర్ చెప్పారు కదా. మీ కొంప ముంచిన కుటుంబంలో ఉన్నాడు కదా అగ్రి గోల్డ్, మా అందరి కడుపులు కొట్టినాడు. ఏంటి మాట్లాడాడు? ఇందాపూర్ మీ కూడా మీకు కొంప ముంచాడు కదా. పుచ్చకాయలు దొంగంటే భుజాలు తడుకుని హెరిటేజ్ మాదేం చెప్పాడు కదా. వాళ్ళ మీద కేసులో ఉండి పెట్టి ఎవడ భయం పడేది వాళ్ళకి.
కానీ అండ్ అట్లనే చూసుకున్నట్టయితే సార్ ఇప్పుడు ఇదంతా ఒక హిట్ అయితే 2 సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికలు అండ్ ఇప్పుడు పరకాల ప్రభాకర్ గారు మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు ప్రభాకర్ గారు కూడా చెప్తుంది ఏంటంటే ఇవి నా సొంతంగా నేను ఏం క్వశ్చన్స్ వేయట్లేదు, మీరు ఈసీ ఏదైతే ఇచ్చిందో టైం అండ్ అప్పుడు ఆ టైంకి తగ్గ ఓటింగ్ శాతం ఎంత ఉందో అది వీళ్ళే ఇచ్చారు, అసలు ఇది ఎలా సాధ్యం అవుతుంది అంటే ఇదంతా అసలు ఇది పెట్రోల్ బంక్ కూడా చెప్పాడు కదా ఇలా చేపెట్టి ఒక గంటకు 100 ఓట్లు పడితే, ఒక గంటకు 1000 ఓట్లు పడితే, ఒక గంటకు 1000 ఓట్లు పడితే, ఒక గంటకు 2000 ఓట్లు పడితే నీ దివసం పడుతుందిరా బుర్ర తక్కువ అని చెప్పాలి. ఎందుకంటే అరే ఒక పోలింగ్ బూత్లో 1500 నుంచి 2000 ఓట్ల మధ్యలో ఉంటాయి. రియలిస్ట్గా ఎక్కడో 1-2 బూతులు ఉంటాయి. మా ఆవిడ టీచరు, దాని యాబ్సెన్స్లో 2 ఎలక్షన్స్ నేను చేశాను. ముక్కుతూ ములుగుతూ ఉంటాయి. సాయంత్రం 5 గంటల తర్వాత ఓ ముగ్గు ఉంటుంది ఏసీ, దాని లోపల ఉన్న వాళ్ళందరికీ తెచ్చి రిటర్నింగ్ ఆఫీసర్ స్లిప్ రాసిచ్చి మీరు మొహానికి ఇది ఇస్తున్నాను వెళ్ళి ఓటేసుకొని చావండి అని చెప్తారు. మహా అయితే చచ్చిపోయే పరిస్థితి అయితే కూడా రాత్రి 8, 9, 10 కూడా అవ్వదు. అంతమందిలో 1000 మంది 100 మంది అంతే ఉంటారు. ఆ ముద్దు వీడు చెప్పిన దాంట్లో 12.5% అక్కడ నియోజకవర్గాల్లో ఓట్లు వచ్చారంటే ఎన్ని లక్షల మంది? 17 లక్షల పైన ఉంది. అదే కదా చెప్పాడు ఆయన లెక్క. అంచేది ఎవరికి మీరు మభ్యపెడతారు? ఏమనంటే 150 వచ్చినప్పుడు ఇలా అనలేదు కదా, మీ గొల్లెట్టింది మీ చంద్రబాబు నాయుడు కదా అప్పుడు. ఓహో ఆ ఈవీఎం మిషన్లు హరిప్రసాద్ తీసుకెళ్ళి అరమణి పెట్టి కొట్టాడు కదా, మర్చిపోయారా? ఒక్కటి చెప్పగలను, ఇంద్రనీళ్ళు ఒకడు, అలాగే మస్తాన్ గారు ఒకరు, అలాగే చింత రాజశేఖర్ గారు ఒకరు, అలాగే ఇప్పుడు పరకాల ప్రభాకర్, వీళ్ళు నలుగురు నెక్కచ్చిగా కన్సిస్టెంట్గా ఆంధ్రప్రదేశ్ నుంచి మాట్లాడుతూనే ఉన్నారు. ఇది కాక దేశవ్యాప్తంగా ఎన్నో వ్యవస్థలు సుప్రీంకోర్టుని కదిలించాయి. అప్పుడు ఎలక్షన్ కమిషన్ తూతూ మంత్రంగా సారీలు చెప్పుకుని తప్పించుకుని తిరుగుతుంది. రీకౌంటింగ్ అభ్యర్థులు ఎవరైతే అప్లై చేశారో వాటికి సంబంధించిన అంశాల్లో తిరిగి ఎలక్షన్ కమిషన్ బతిమాలి విరమించుకోండి, కేసులు విరమించుకోండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ని బొంబార్డు చేసిన సుప్రీంకోర్టుకి ఇక్కడ ఏం పెట్టారు, నెల్లూరు ఆ పరిసర ప్రాంతాల్లో తూతూ మంత్రంగా పిల్లి బొమ్మ, కుక్క బొమ్మ, తాతయ్య బొమ్మ పెట్టి బటన్లోకి ఎలక్షన్ ప్రొసీజర్కి స్లిప్పులు చూపించారు మాకు. ఇది ఎవరికి కాలే? నియోజకవర్గానికి 37,400 ఓట్లు ఒక్కొక్క నియోజకవర్గానికి ప్రభావితం అయ్యాయి. పార్లమెంట్ కన్సిస్టెన్సీకి 127,000 ఓట్లు ప్రభావితం అయ్యాయి. వీటి మీద చెప్పండి సమాధానం అంటే నాటకాలు ఆడుతున్నారు. అది కాదు సార్, నైట్ 2 o'clock ప్రజాస్వామ్య విలువలను ఈ విధంగా భ్రష్టు పట్టించిన మీనా గారి మీద క్రిమినల్ అఫెన్స్ కేసు పెట్టాలి. ఫస్ట్ 2 o'clock ఓటేసేయడానికి సాధ్యం అవుతుందా? ఎందుకంటే మీకు టైం అయిపోతుంది. 2 o'clock వాళ్ళకి అవుతుందమ్మా, అయింది కదా. ఏం చేయగలవా? మా డీకే అరుణమ్మకి ఖచ్చితంగా చెప్పాలంటే నేను మళ్ళీ ఇదే ఎగ్జాంపుల్ చెప్తాను, ఇంకోటి ఆర్చను ప్రజలకు బాగా ఎక్కలేదు. డీకే అరుణమ్మ ఎలక్షన్ గెలిచిందని చెప్పారు. ఇప్పుడు తెల్లారితే ఎలక్షన్ 5 సంవత్సరాలు అడుగు డమ్మీ చేసి ఇవాళ బీజేపీ వాళ్ళు ఎంపీ పదవి ఇచ్చి గెలిపించేస్తే పాతవన్నీ దాసరి తప్పులు దండంతో సరినట్టు బాలేని కానీ తీసుకొచ్చి పత్రాలు కూడా డబ్బులు ఇప్పించి లోపల తీసుకెళ్ళిపోయి జనసేన అని చెప్పి జాయిన్ చేసుకుని కేసులో ఇస్తున్నోడికి దిక్కుదేవం లేదు. న్యాయం ఎక్కడి నుంచి వస్తుంది? దిస్ ఈజ్ కాల్డ్ మేనేజ్మెంట్, దిస్ ఈజ్ కాల్డ్ మ్యానిపులేషన్స్. న్యాయాలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? విజయనగరం, విశాఖపట్నం పరిసర ప్రాంతాల నుంచి నిలబడిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కన్సిస్టెంట్గా ఎలక్షన్ కమిషన్ మీద ప్రెజర్ పెడితే తిరిగి వాళ్ళని బతిమాలుకొని కేసులు విత్డ్రా చేసుకోండి. ఇవి వాళ్ళు ఇస్తున్న సమాధానాలు. అండ్ ఇక్కడ కొంతమంది మాట్లాడేది ఏంటంటే వాళ్ళందరూ పనులు చేసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు ఓటేయడానికి ఆ టైం అయింది అంటారు. అంటే పనులు మరి ఎలక్షన్ కమిషన్ అదే నువ్వు ఇంత ప్రశ్నలు అడక దిక్కుమల ఛానల్ వాళ్ళకట్టు చదువు సంచలైన బొరలైన వేదవాళ్ళు కాబట్టి నీకు పనులు చేసుకొని మేము వస్తామని చెప్పి ఎలక్షన్ టైం ఏమైనా ఇది ఉందా? నాకు తెలిసి నాగాలాండ్ ఇలాంటి పరిసర ప్రాంతాల్లో ఎలక్షన్ మచ్ అహెడ్ ఆఫ్ ఎనీబడి. ఎందుకంటే 3 o'clock ఎంతకు 2 o'clock సన్సెట్ అయిపోతుంది అక్కడ నాగాలాండ్లో. సో అందుకని వాళ్ళ ఎలక్షన్ బిఫోర్ 4 o'clock ఇన్ ద ఎర్లీ అవర్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి స్టిపులేషన్స్ ఏమైనా ఆంధ్రప్రదేశ్లో చూపించిన ఒకటి స్పెసిఫిక్ టైమింగ్ ఎలక్షన్ కమిషన్ టైమింగ్ పొద్దున్న 7 గంటల నుంచో రాత్రి 6 గంటల దాకా లేకపోతే 5 గంటల దాకా అని చెప్పింది. సడలింపు ఏమైనా వార్త ఉందా? ఎవడు చెప్తాడు ఏరి కథలన్నీ అవతల బొమ్మ నాకాడని. వ్యవస్థ మీద గౌరవం ఉంది, సుప్రీంకోర్టు మీద అపారమైన గౌరవం ఉంది. వీళ్ళు ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు ప్రశ్నించమనండి. ఇదే ప్రజాస్వామ్య పరిరక్షణ అంటాం. అండ్ 17 తారీఖు రోజున ఏదైతే ఈవీఎం మిషన్స్ ఉన్నాయో అవి ఛార్జింగ్ ఎట్లా ఉంటాయి సార్? అంత ఛార్జింగ్ ఎలా ఉంటుంది? ఉంటాయి. దాని మీద ఎవరు ఏం చేయలేకపోతున్నాం. ఎవరైనా చేయగలిగి చెప్పమను. పరకాల ప్రభాకర్ గారు చెప్పింది 100% కరెక్టు, ఇంద్రనీళ్ళు చెప్పింది కరెక్టు, చింత రాజశేఖర్ గారు చెప్పింది కరెక్టు, ఆర్ఆర్ మస్తాన్ గారు చెప్పింది కరెక్టు. ఏం చేయగలం? మేము చేయగలిగితే చెప్పు. అండ్ అట్లనే చూసుకున్నట్టయితే ఇప్పుడు మీరు తీసుకొచ్చారు కాబట్టి మాట్లాడుతున్నాను సార్. చింత రాజశేఖర్ సార్ని అరెస్ట్ చేయబోతున్నారు. అండ్ ఆయన ఏదైతే ఫొటోస్ పెట్టారో అది క్యారికేచర్ పిక్స్ పెడితే అది మాఫుడ్ ఫొటోస్ అని చెప్పేసి ఇప్పుడు ఆయన మీద కేసు ఫైల్ చేశారు. సో ఇప్పుడు ఏంటి మరి ఇట్లాంటి వాళ్ళు నోరు విప్పి ఆయన రాజధాని అమరావతి గురించి అక్కడ ల్యాండ్ గురించి మాట్లాడుతుంటే ల్యాండ్ పూలింగ్ తప్పు అది ఇలా కావాలని మాట్లాడుతుంటే ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయబోతున్నారు. ఇప్పుడు ఏంటి సార్ అసలు ఎలా చూడాలి మరి? అయినప్పుడు చూద్దామమ్మా. ఫస్ట్ థింగ్ వ్యవస్థ మీద నాకు నమ్మకం ఉంది, గౌరవ న్యాయస్థానాల మీద అపారమైన నమ్మకం ఉంది.
ఈరోజు మీరు నేను చింత రాజశేఖర్ గారిని అరెస్ట్ చేసేస్తారన్న మాత్రాన ఆయన పోరాటం ఆపడు. దేనికి భయం పడ్డాయినా, నేను మొహమాట లేకుండా చెప్తున్నా, నా మిత్రుడు కూడా అయినా దేనికి భయం పడ్డాయినా నిజాన్ని నిక్కచ్చిగా మొహమాట లేకుండా మాట్లాడతాడు. నిజం నిలకడ మీద తెలుసుకునే టైం దాకా ఆయనకి ఏదో కొన్ని చిక్కులు రావచ్చు. నాకు న్యాయస్థానం మీద అపార నమ్మకంతో చెప్తున్నా. ఆయన క్రియేచర్ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో వాటిని గౌరవ న్యాయస్థానం పరిగణలోకి తీసుకుని ఆయనకి యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడానికి ఒక వెసులుబాటు ఉంది. తర్వాత కోర్టు సత్వరంగా దాని మీద రియాక్ట్ అవుతూ, ఎందుకంటే కొమ్మినేని గారి విషయం చూసాం, ఆ విషయంలో ఒక జర్నలిస్టులకు కానీ లేదా వాక్ స్వతంత్రాన్ని వినియోగించుకున్న విశ్లేషకులకు కానీ అంత ఈజీగా వాళ్ళు అనుకున్న విధంగా దృక్పథంతో చేద్దామన్నా దేర్ ఇస్ అ రెస్పెక్టివ్ కోర్ట్ వేర్ దే విల్ గివ్ ప్రొటెక్షన్. బట్ ఇవి ఖచ్చితంగా అలాంటి కేసులు పెట్టడం, అలాంటి వాళ్ళతో పోరాటాలు నిలువరిద్దాం అని ప్రయత్నాలు, అది మీ ప్రయత్నం. అరణ్య రోదన గోడకేసిన సున్నం ఎడదంతో సమానం. చింతా రాజశేఖర్కి మానసికంగా ఇబ్బంది పెడదాం అనుకున్నా మాలాంటి వాళ్ళు ఆయనకి సపోర్ట్ చేస్తాం. ఆయనకి చేతనైంది, ఆయన ఖచ్చితంగా మాట్లాడతాడు. ఆయన నిలువరించడం మీ వల్ల కాదు. భయపడితే భయపడేవాడు కాదు అతను. సరే ఏంటి మరి ఒకరి తర్వాత ఒకరికి అరెస్ట్ వారెంట్లు ఇవ్వడము? ఎవరు భయం పడతారమ్మా? అరెస్టులు చేస్తే చేయమను, ఏమైనా ప్రభుత్వం వాళ్ళ దగ్గర ఉంది. ఈసారి ప్రభుత్వం అధికారాన్ని ఆ దర్పాన్ని ప్రదర్శించుకోవడానికి వచ్చారు, చేస్తున్నారు, శభాష్. కాలం నిర్ణయిస్తుంది, దైవం నిర్ణయం ఉంటుంది, చట్టాలు తన పని తను చేస్తాయి. చట్టం పరిరక్షణ, చట్టమే మనల్ని కాపాడుతుంది. ఇది నమ్మకం ఉండాలి ఎవరికైనా. చట్టం నన్ను కాపాడదు, అమ్మో నాకు భయం వేస్తుంది అనుకుని ఎవడైనా బతికితే వాడు వెర్రేదో, వాడు వెంగలేదు. అలాంటి వాడు ఎవడు బతకవలసిన అవసరం లేదు. ధైర్యంగా బతకండి. చట్టం ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేస్తుంది. వాళ్ళ కాదు రేపు 2 రోజులు టైం ఉంటుంది, కానీ చట్టం పరిరక్షించినప్పుడు మాత్రం అవతల వాళ్ళకి దిక్కు దివాన ఉండదు. అండ్ ఇంకొక క్వశ్చన్ సార్, ఇక్కడ ఏంటంటే చాలా వరకు టీడీపీ వాళ్ళు మాట్లాడినప్పుడు ఏంటంటే ఏడుకొండల గురించి రాజశేఖర రెడ్డి గారు తప్పుడు ఆలోచన చేశాడు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు అలా అయిపోయారు అని చెప్పేసి వర్ణించారని చెప్పేసి చాలా వరకు మాట్లాడుతూ ఉంటారు సార్. మరి ఈరోజు ఈ కల్తీ లడ్డు పుణ్యమా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఏమేమైతే మాట్లాడారో అవన్నీ బయటకు వస్తున్నాయి. మరి ఇప్పుడు ఎవరు ఏంటి అనేది తెలుస్తుంది కదా, మరి ఇప్పుడు దీని మీద ఎవరు స్పందించట్లేదు. 90వ దశకాల్లో వెయ్యికాల మండపం ఎరగొట్టిన తర్వాత మా రియల్ ఎస్టేట్ బ్రోకర్ చిన్నగిరి ఏమో దాన్ని చెత్తకుండితో పోల్చాడు. పరిస్థితి ఏమైంది? మా డాక్టర్ రావు గారు దొల్లగొట్టేస్తున్నారు కేసులు మీ కేసులు పెట్టి. దానితో నేను మసాజ్ సెంటర్ ఒకటి ఓపెన్ చేసాడు మావాడు, మేధాశాఖ ఎక్కువైపోయి. ఇంకా వీళ్ళు కరెక్ట్ జెండా బ్యాచ్ గారు అందరూ ఒకసారి ప్రశ్నించండి, నేను మసాజ్ సెంటర్లో ఓపెన్ చేయడానికి నీకు ఇప్పుడు అంత టైం ఎక్కడ దొరుకుతుంది, ప్రవచనాలు చెప్పాలి కదా అని. 3వ పాయింట్, అలిపిరిలో ఆయనకి ఏం జరిగిందండి, వెయ్యికాల మండపాల తర్వాత ఆయనకి చావు తప్పిపోయింది ఆయనకి, చంద్రబాబు గారికి. అయితే దేవదేవుడితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కాదు, దేవదేవుడికి మంచి చేస్తే శిక్షించబడ్డాడన్న అపవాదం రాజశేఖర రెడ్డి గారికి వేస్తున్నారు. కానీ రాజశేఖర రెడ్డి గారు మరణం వెనకాతల ఓ దీనమైన కథ ఉందా లేదా అన్నది ఎవరు ఇప్పటిదాకా దాన్ని ఎస్టాబ్లిష్ చేయలేరు. ఇట్ ఇస్ అన్ యాక్సిడెంట్. మరి మీకు యాక్సిడెంట్ అయింది కదా, మరి దీన్ని ఎందుకు వర్ణించుకోలేరు? వెయ్యికాల మండపం ఎరగొట్టిన తర్వాత కదా మీకు ప్రమాదం జరిగిందని మాట్లాడితే దైవం నిర్ణయం, ఎవరు చావు పుట్టుక అంతే. ఇంటి దైవం అని మాట్లాడతారు కదా సార్, ఇంటి దైవం అంటారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఇంటి దైవం అంటే మరి బూట్లు వేసుకునేందుకు శంకుస్థాపనలో ఇవన్నీ చేస్తున్నారు? ఇంటి దైవం అంటే దేవుడు ఎలా కొలవాలి? నన్ను కాపాడాడు, నా కులదైవం, నా ఇంటి దైవం అన్నట్టు అప్పటి నుంచే కదా నాస్తికత్వం వీడారు. మరి ఈ రోజు మరి ఇంత దీనికి ఆన్సర్ చెప్పాలి కదా, దీనికి ఎవరు చెప్పాలి? నేనైతే చెప్పలేను, నేను చెప్పిన వాడికి పట్టించుకోదు. నాకు కావాల్సింది ఇప్పుడు హైకోర్టు సమన్లు ఇవ్వడమే అందరికీ. హైకోర్టు డిఫమేషన్ కేసుని యాక్సెప్ట్ చేయడమే కావాలి నాకు. అక్కడ గౌరవ న్యాయస్థానం కానీ చట్టం తన పని తను చేసి చూపిస్తుంది. అప్పుడు మలయాళం సినిమా ఎవరికి కనబడాలి, కనబడద్ది. ఇవన్నీ కాదు, హెరిటేజ్ని కేరళలో బ్యాన్ చేశారు లేదు చెప్పమను, హెరిటేజ్కి ₹1,00,000 పెనాల్టీ వేశారు లేదా కనుక్కోమను. NFSL తర్వాత నేషనల్ ఫుడ్ సేఫ్టీ అథారిటీస్ వాళ్ళు ఒక ఆడిట్ కండక్ట్ చేసిన దగ్గర సాల్టు, సోపు, చెత్త చెదరం అన్నీ కలిపింది హెరిటేజ్ పాలని క్రిస్టల్ క్లియర్గా ఉంది. ఆ రిపోర్ట్ కూడా నీకు పంపిస్తాను, చూసుకో. ఏముంది దీంట్లో? దీనికి సమాధానం చెప్పమని చూద్దాం. ఎంత పూర్ణ బ్లాక్ లిస్ట్లో పెట్టిన తర్వాత మళ్ళీ ఇమీడియట్గా 3 నెలల స్పాన్లో లోపల తెచ్చింది మీరా కాదా? ఇవాళ ప్రభుత్వం రాగానే మళ్ళీ ఎగేసుకుని పొగేసుకుని మీరు లోపల తీసుకొచ్చారా లేదా? వీటికి సమాధానం చెప్పండి చాలు. సమాధానాలు వాళ్ళ దగ్గర లేవంటారా సార్? మరి ఉన్న చెప్పరు, మౌనముని వ్రతం పడతారు ఆయన. మనం చెప్పారు కదా అసెంబ్లీ వేదికగా, సైలెన్స్, కేడి చెప్పాకండి అని. అండ్ ఢిల్లీలో మీటింగ్ జరిగిన తర్వాత కూడా అక్కడ మాట్లాడితే దాని గురించి కూడా ఇప్పుడు ఏం మాట్లాడను అని చెప్పేసి అన్నారు. దానికి ముందే చూసుకున్నట్టయితే నేను ఖచ్చితంగా దీని గురించి మాట్లాడితే పోరాడతా, అన్యాయం జరిగిపోయిందని చెప్పేసి అన్నారు. 2 రోజుల్లోనే ఆ తేడా ఏంటి అంటారు? ఇప్పుడు నీకు వెనకాల ఒక సామెత ఉంటుంది, అమ్మ పెట్టి 4 పెడితే కానీ గుర్రం సవారి ఎక్కదున్న సామెత ఉంటుంది, తెలుసా నీకు? తెలీదా? చిన్నప్పుడు చెప్తూ ఉండేవారు. అలా అమ్మ రూపంలో అమిత్ షా గారు పెట్టవలసిన గడ్డి పెడితే నోరు మూసుకుని ఉన్నారు దెబ్బకి, అంతకన్నా ఇంకెట్లేదు. అందుకే అసెంబ్లీలో మండలంలో చర్చించమంటారు, వాటి గురించి మాట్లాడుతున్నారని నిర్ణయించుకున్నారు మొత్తానికైతే. మరి ఇప్పుడు ఇంత జరుగుతుంటే పవన్ కళ్యాణ్, వేర్ ఇస్ పవన్ కళ్యాణ్? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నారు? దొరుకుతాడు, ఎక్కడో
పొద్దున్న ఫ్లైట్ వేసుకుని వెళ్తాడు, అక్కడ బ్రేక్ఫాస్ట్ తినేసి మళ్ళీ రాత్రికి వచ్చేస్తాడు ఆయన. ఎయిర్పోర్ట్ బేగంపేటలో చూడు, అది ప్రైవేట్ వాళ్ళకి అలౌ చేసినా చేయకపోయినా రెగ్యులర్ తిరుగుతూ ఉంటాడు ఆయన. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా కూడా అక్కడే ఉన్నాడు ఆయన ప్రజెంట్. రాత్రికి ఇక్కడికి వస్తాడేమో కనుక్కో, చూస్తే చేసిపోద్ది. ఏడు చేయాలి ఆయన. మాట్లాడలేదు సార్. అప్పుడు అలా జరిగిందన్న వెంటనే మొత్తం ప్రాయశ్చిత్త దీక్షలు, మాల వేసుకోవడం, మెట్లు కడగడం ఇవన్నీ చేశారు కదా, మరి ఈరోజు మరి మాట్లాడాలి కదా. ఇప్పుడు మాట్లాడొద్దని చెప్పారు, అప్పుడు అవన్నీ చేయమని చెప్పారు, ఇప్పుడు అవన్నీ చేయొద్దని చెప్పారు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.